హలో అండి అందరికీ మరణాత మరి ఈరోజు వచ్చేసి ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే అందరూ వీడియోస్ని చూస్తున్నారు, ప్రార్థనలన్నీ వింటున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇంకా లైక్ కూడా చేయట్లేదండి. మరి అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని గ్రోత్ వచ్చేలా చేయండి. అప్పుడే కదా వీడియోస్ చేయడానికి బూస్టప్గా ఉంటుంది. ఏదైనా బూస్టప్ ఉందంటే సమ్ లైక్స్ వచ్చినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇంకా మీకు ఇలా ప్రార్థన వీడియోస్ రావాలి, చదువు ఎవరికి రాదో వాళ్ళందరూ వినేలాగా ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ అన్నమాట. సో ఒక 5 months అయితే యూట్యూబ్లో ఏమి ప్రార్థన వీడియోస్ కానీ ఏం పెట్టలేకపోయాను. ఎందుకంటే ఒక 5 months నేను జాబ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చా కాబట్టి పెట్టాను. అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కుదరలేదు. బట్ ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నా కానీ, ఈసారి హాస్టల్కి వెళ్ళినా కానీ హాస్టల్లో కూడా పెడతాను, మ్యాక్సిమం పెడతాను. సో మీరందరూ కూడా ప్రే చేయండి. కంపల్సరీ వీడియోస్ ప్రతిరోజు వీడియోస్ మన ఛానల్ ద్వారా రావాలని అందరూ ప్రే చేయండి. అలాగే మేము కూడా చేస్తాము. ఎవరైతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, రెడ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే, దాని మీద ఎందుకు క్లిక్ చేయాలంటే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ప్రార్థన వీడియోని, వాక్యం వీడియోని, పాటల వీడియోని, అన్ని వీడియోస్ మీరు పూర్తిగా చూడాలి. అలా చూసి లైక్ బటన్ ఉంటుంది కదా, థమ్స్అప్ బటన్, ఆ లైక్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొక 4 చేరుతుంది వీడియో. అంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్లో సజెషన్ వీడియో కింద వెళ్తుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల. అందుకే ప్రతి వీడియోలో కూడా నేను లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని మరీ చెప్తున్నా అనమాట. సో ఈ మాటలన్నీ అర్థం చేసుకొని మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నా. దేవునిలో ఎదగాలనుకునే వాళ్ళకి, చదువులేని వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతుంది ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల. ఎందుకంటే వాళ్ళకి చదవలేరు, ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరన్నమాట. అంటే చదవలేని వాళ్ళకి చదివి వినిపించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎక్కడ లేరనమాట. సో ఇలాంటి వీడియో ఒకటి తయారు చేసి పెడితే వాళ్ళు ఎప్పుడైనా ఏ టైంలో అయినా వినొచ్చు కదా. సో అదే మెయిన్ రీజన్ అనమాట ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి. సో ఈ ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక ఫ్యామిలీ ఛానల్లో ఈ ఛానల్ని అందరూ ఈక్వల్గా ట్రీట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి, దానికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదంటే మీ కామెంట్స్కి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ చేద్దాం, ఓకేనా? ఇంకా 1 minute ఉంది ఈ వీడియో అవ్వడానికి. సో అప్పటి వరకు ఏమన్నా చెప్తాను అంటే, చెప్పడానికంటూ ఏం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 ఫాలో అయితే ఛానల్ గ్రోత్ అవుతుందన్నమాట. ఇప్పటికీ 1280 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మనకి నియర్లీ 100K సబ్స్క్రైబర్స్ వస్తే ఛానల్ గ్రోత్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి, లైక్ ఫుల్ వీడియో చూడాలన్నమాట. సో నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే వీడియోని చూస్తున్నారో, ఫ్యామిలీ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, అలాగా ఎవరైనా కానీ మన బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ ఫ్యామిలీ అనుకోవాలి. ఎందుకంటే అందరూ ఈక్వల్ కాబట్టి. సో ఫైనల్లీ వీఆర్ ఆల్ ఈక్వల్, ఓకే? సో ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ఓకే? మరణాత. థ్యాంక్ యూ సో మచ్.